ఖమ్మం జిల్లాలో రోడ్లు నరకప్రాయంగా మారాయి. ఎక్కడికక్కడ గుంతలు పడ్డంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ప్రయాణించే విద్యార్థులు, సామాన్యులు గుంతల రహదారుల్లో ఒళ్లు హూనమవుతోందని వాపోతున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో రోడ్ల దుస్థితిపై మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోడ్లు నరకప్రాయంగా మారాయి. ఈ రోడ్లలో ప్రయాణం చేయాలంటే నరకానికి వెళ్ళొచ్చినంత పని అవుతుందని వాహనదారులు వాపోతున్నారు. ప్రస్తుతం మనం ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారి మీద ఉన్నాం. ఇది నిత్యం వందల వేల వాహనాలు ప్రయాణించేటువంటి రహదారి. మనం చూడొచ్చు, వాహనం ప్రయాణించాలంటే ఎన్ని మెలికలు తిరుగుతుందో, పాము మెలికలు తిరిగినట్టుగా ఆ కారు ముందుకు వెనక్కి వెళ్తే తప్ప ముందుకు కదిలేటువంటి పరిస్థితి లేదు. సహజంగా రోడ్ల మీద గుంటలుంటాయి, కానీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే గుంటల మధ్య రోడ్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ రోడ్డు ఉందో వెతుక్కొని వాహనదారులు జాగ్రత్తగా ముందుకు వెళ్ళకపోతే బండ్లు ఖరాబ్ అయిపోయినటువంటి ప్రమాదం ఉంది. దాంతోపాటు ఇందులో చిక్కుకుంటారు. ఇప్పుడు వస్తున్నటువంటి కారు చూడొచ్చు, ఎంత పెద్ద ఈ గుంటలలో ప్రయాణం చేస్తూ వెళ్తుంది. మొత్తం గుంటలన్నీ 3 నుంచి 4 ఫీట్ల గుంటలు ఉండడంతో ఈ మార్గంలో ప్రయాణించాలంటే నరకప్రాయంగా మారిందని చెప్పి వచ్చిపోయేటువంటి వాహనదారులు బాధపడుతూ ఉన్నారు. మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రోడ్లన్నీ ఇంతే దారుణంగా ఉండడంతో ప్రజానికం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారులు చూస్తే కనుక రోజు వందల వేల వాహనాలు వచ్చిపోతుంటాయి. ఈ వాహనాలన్నింటినీ కూడా వెళ్ళాలంటే ఈ గుంటలు దాటుకొని వెళ్ళాలి. ఒకసారి మనం ఈ గుంటను పరిశీలిస్తే దాదాపు 5-6 అడుగుల వెడల్పుతోని ఉన్నటువంటి గుంట ఇది. బస్సు చూడండి ఎంత దారుణంగా వస్తుందో, బస్సు ఎన్ని మెలికలు తిరుగుతుందో. ఏ గుంటల పడి టైర్ విరిగినా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడి ప్రమాదాలు పడేటువంటి ఆస్కారం ఉంది. ఒక్కొక్క బస్సులో 50-60 మంది ప్రయాణికులు ఉన్నటువంటి ఈ బస్సులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. చూడండి, మనం వెళ్తున్నటువంటి క్రమంలో రోడ్లు బాగాలేవు సార్, ఇబ్బందులు పడుతున్నాం అంటే సైగ చేసి చెప్తున్నారు. మొత్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఇంతకంటే దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయని చెప్పి వాహనదారులు వాపోతున్నారు. ఈ రోడ్డు అంతా వెళ్ళాలంటే నరకం కనిపిస్తుందని చెప్పి కన్నీళ్లు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇల్లందు ఖమ్మం వెళ్ళాలంటే చిన్న ఆరోగ్యం బాగలేకపోయినా, అనారోగ్యంతో ఉన్న నిండు గర్భిణులైనా సరే ఇదే రోడ్లో ప్రయాణం చేసి ఖమ్మం చేరుకోవాల్సి ఉంటుంది. ఖమ్మం వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోడ్లో ప్రయాణం చేయడం అంటే ఒక గర్భిణి కనుక ప్రయాణం చేస్తే కనీసం ఖమ్మం చేరే లోపలనే ప్రసవం అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అట్లాగే ఎవరైనా హృద్రోగులు అంటే గుండె నొప్పితో బాధపడుతున్నటువంటి రోగులను ఈ మార్గంలో తీసుకెళ్తే మట్టుకు అది వాళ్ళు ఆసుపత్రికి చేరతారన్నటువంటి నమ్మకం కూడా లేదు. ఒక్కొక్కసారి గుంటలు చూస్తే ఇక్కడ రోడ్డు ఎక్కడ ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గుంటకి మధ్యలో ఎలాంటి గ్యాప్ లేదు, మొత్తం రోడ్డు ఉందా లేదా అన్నట్టుంది. కానీ ఇది రోడ్డే, ఇల్లందు ప్రధాన రహదారి ఈ రోడ్డు, కానీ ఇంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఖమ్మం నుంచి వరంగల్ వెళ్ళేటువంటి రహదారి కూడా నరకప్రాయంగా మారిందని చెప్పి అటువైపు వెళ్ళేటువంటి వాహనదారులు చెప్తున్నారు. ఒక వాహనం వెళ్లేదాకా ఇంకో వాహనం ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒకసారి ఈ రోడ్లో ఉన్నటువంటి వాహనాలన్నీ చూస్తే కనుక ఎంత దయనీయంగా ఉంది పరిస్థితి అని చెప్పుకోవచ్చు. 3 మంత్రులు ఈ జిల్లాలో ఉన్నారు. రోడ్లు పాడైపోయినాయి. 20 నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇది వర్షానికి చెడిపోయినటువంటి రోడ్లు కాదు, మొత్తం వాహనాలు తిరగడం వల్ల చెడిపోయినటువంటి రోడ్లు. ఈ రోడ్లు ఇంత దారుణంగా ఉన్నా కానీ బాగు చేయాలని కానీ, వీటిని రిపేర్ చేయాలని కానీ, వీటి స్థానంలో కొత్త రోడ్లు వేయాలనేటువంటి ఆలోచన రహదారుల భవనాల శాఖ ఉన్నట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. దాంతోపాటు ముఖ్యంగా ఈ ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి చూస్తే ఒక రెవెన్యూ శాఖ మంత్రి, ఒక డిప్యూటీ సీఎం, ఒక వ్యవసాయ శాఖ మంత్రి, 3 సీనియర్ మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఖమ్మం వైరా రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతిన్నది. ఖమ్మం నుంచి బోనకల్ వెళ్ళేటువంటి రహదారి ఈ మధ్యకాలంలో వరదలు రావడం వల్ల బోనకల్ దగ్గర కావచ్చు, నాగులవంచ దగ్గర కావచ్చు పూర్తిగా దెబ్బతిని అటువైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి నేపథ్యం ఉన్నది. ఇప్పుడు వరదల వల్ల ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయి గుంటలమయంగా మారడంతో విజయవాడ కావచ్చు, వచ్చవాయి కావచ్చు, ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళేటువంటి రోడ్లన్నీ కూడా నరకప్రాయాన్ని తలపిస్తున్నాయి. ఇక్కడ ఈ స్పెసిఫిక్ రోడ్లో వాహనం ఎదురుపడి డాష్ ఇచ్చుకునేటువంటి యాక్సిడెంట్ జరుగుతుందా అన్నంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఎటు వెళ్ళాలన్నా కానీ గుంట దాటుకొని వెళ్ళాలి. ఒక వాహనం గుంట దాటాలంటే 5-6 మెలికలు తిరిగితే తప్ప గుంట దాటేటువంటి పరిస్థితి లేదు. బస్సులు ముఖ్యంగా మనుషులు ప్రయాణించేటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్తున్నారు. ఇల్లందు ఖమ్మం రోడ్లో ప్రయాణించాలంటే ఒళ్ళు హూనమైపోతుందంటూ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్కసారి గుంటలను పరిశీలిస్తే ఇవి సాధారణంగా ఉంటే ఇవి లోతైన గుంటలని గుర్తుపట్టేందుకు ఒక ఆస్కారం ఉంటుంది. కానీ ఇట్లా నీటితో నిండి ఉంటే ఎంత లోతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ నీటిలో వాహనం పడ్డదంటే ఆ బండి యొక్క యాక్సెస్ విరిగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. వాహనం యొక్క టైర్లు విరిగిపోవడం కానీ, యాక్స్ విరిగిపోవడం కానీ జరిగిందంటే మట్టుకు చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. వాహనాలన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. మనం ఈ లైవ్ చేస్తున్నటువంటి ఈ సందర్భంలోనే కొన్ని వందల వాహనాలు ఇటు నుంచి వెళ్ళాయి. ప్రతిరోజు ఎంత రద్దీగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంత
బిజీ ఉన్నటువంటి ఈ రోడ్డుని బాగు చేయాలని కానీ ఈ రోడ్డుకి రిపేర్ చేయాలనేటువంటి ఆలోచన కానీ రాకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామంగా చెప్తున్నారు. ఒక వెహికల్ వెళ్తుంది అంటే ఇంకొక వెహికల్ పాస్ చేసేటువంటి అవకాశమే లేదు. ఇంత గుంటలమయంగా మారినటువంటి రహదారిని గడిచిన 10-15 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. మనతో వెళ్ళేటువంటి ప్రయాణికులు, ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులు ఉన్నారు, వారిని అడుగుదాం. సార్, ఈ రోడ్డు ఎట్లా ఉంది, ఏంటి మీరు? ఈ రోడ్డు మేము ప్రయాణం చేస్తున్న ఈ రోడ్డు గుంతలతోటే నడుస్తుంది ఎప్పటి నుంచో. ఇది ఎమ్మెల్యే నియోజకవర్గం అయినా కూడా దీన్ని బాగు చేసే వాళ్ళు ఎవరు లేరు. ఏంటి సార్ రోడ్డు చూస్తే ఏమనిపిస్తుంది? గుంతలుగా ఉంది సార్ రోడ్డు మొత్తం ఎప్పటి నుంచో. రోడ్డు వర్షం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. 2 వీలర్స్ లో అయితే చాలా మంది యాక్సిడెంట్ జరుగుతుంది, కింద బాడీ అంతా ఆగమవుతుంది, చాలా ప్రమాదం ఉంది రోడ్డు. మీరు చెప్పండి, ఒక వాహనాన్ని తోలుతున్నారు కదా మీరు, ఇంత నీచమైన రోడ్లో బండి తోలితే ఏంటి పరిస్థితి? బళ్ళు చాలా ఖరాబ్ అవుతున్నాయండి. ముఖ్యంగా ఈ పరిపాలకులు ఈ వైన్ షాపుల మీద వాటి మీద వచ్చే కమిషన్ల కోసమే కకృతి పడుతున్నారు తప్ప ఈ రోడ్లు బాగు చేపిద్దాం, మరి ఇంకేమైనా సమస్యలు ఉంటే చేద్దాం. ఈ ఎమ్మెల్యేలు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కూడా రోజు ఇటే తిరుగుతున్నారు, కానీ వాళ్ళకి అసలు కళ్ళు కనిపించట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మామూలుగా అటు ఏకులేను కానీ ఇటు ఏకులేదు, కానీ ఇటు అడిపోతే అర్థం కాదు, అటు ఇటు అర్థమే కాదు. ఎవడెవడికి ఇటు వచ్చి అర్థం కావట్లేదు. తగిలే మార్గం ఉంది, అన్ని గుంటలు, ఫుల్ గుంట, అసలు మామూలు గుంటలు కాదు. అసలు ఈ ఏళ్ళ గుంట ఒక రోడ్డు మామూలు అవుతుంది. అసలు వర్షం పడితే ఫుల్ అసలు పిల్లలు దూకుడే తప్ప ఏం లేదు. అసలు బండ్లు ఆగవేతనే అసలు పిల్లలు కూడా అసలు వాళ్ళు కూడా దెబ్బలు అవుతాయి. పిల్లలు కూడా అసలు రోడ్డు అసలు అక్కడ దాకా కొమ్మగొడ దాకా, ఇటు గాది మోరి దాకా, అక్కడ ఇక్కడ దాకా అసలు మరి ఘోరంగా ఉంది. అసలు నరకం ప్రాయంగా మారిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్లు కింద తగిలి, ఆ బేస్ కింద తగిలిపోవడం వల్ల అవి పాడైపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. దాంతోపాటే ఇందులో ప్రయాణం చేసే వాళ్ళంతా కూడా ఎంత దారుణంగా ఉందనేటువంటి విషయాన్ని అర్థం చేసుకునేటువంటి చూడొచ్చు. ఒక వాహనం ఇంకొక వాహనం ముందుకు వెళ్ళాలంటే ఈ స్పెషల్గా చూడండి ఎన్ని యాక్సిడెంట్ జరిగినట్టుగా చెప్తున్నారు. చావు బతుకుల మధ్యనే ఆ ప్రమాదం నుంచి బయటపడ్డట్టుగా కూడా కాదు. ఇల్లందు ఖమ్మం రోడ్డు కూడా అట్లాగే ఉంది, ఖమ్మం వరంగల్ రహదారి కూడా అట్లాగే ఉంది, ఖమ్మం బోనకల్ రహదారి కూడా గుంతలమయంగా మారింది. అక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది. అట్లాగే వైరా ఖమ్మం రోడ్డు కూడా అట్లా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒకే ఒక్క రోడ్డు ఖమ్మం హైదరాబాద్ రోడ్డు, అది జాతీయ రహదారి కావడం వల్ల ఆ ఒక్క రోడ్డు మినహాయిస్తే మిగిలిన రోడ్లన్నీ కూడా నరకానికి నకలుగా మారాయని చెప్పి అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రోడ్లను మారుస్తారా, కొత్త రోడ్లు నిర్మిస్తారా, కనీసం ఈ రోడ్లలో ప్రయాణం చేసేందుకు అనుకూలంగానైనా మరమ్మతులు చేపడతారా లేదా అనేటువంటి అంశాన్ని ప్రభుత్వ పెద్దలు ఎప్పటికైనా తేల్చాలి. విడుదల నారాజుతో కలిసి సాంబశివరావు, టీ న్యూస్, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి.